ధన్యవాదాలు తిరుపాల్ రెడ్డి. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన మద్దతుదారులు పలు గ్రామాల్లో విజయం సాధిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ 271 సర్పంచ్ స్థానాల్లో ఇప్పటివరకు ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంచాయతీ ఎన్నికలను ఎదుర్కోవాలని పార్టీ నాయకత్వం స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇన్ఛార్జీలకు కావచ్చు సూచించారు. అందుకు అనుగుణంగానే వచ్చిన రిజర్వేషన్కు అనుగుణంగా మంచి ఉన్నంతలో పార్టీకి సంబంధించిన మంచి అభ్యర్థులను ఎంపిక చేసి వారిని ఎన్నికల బరిలోకి దింపాలని మొదటి నుంచి చెప్తూ వస్తారు. ఆ మేరకు పార్టీ నాయకత్వానికి సూచనలు, ఆదేశాలు కూడా జారీ చేశారు. వివిధ సందర్భాలు పలు దఫాలుగా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకత్వం, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఇప్పటివరకు చూసుకుంటుంటే దాదాపు 1100 స్థానాలకు గాను 270 పైగా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు. అంటే 4 వంతు స్థానాలను ఆ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నట్లుగా మనం అంచనా వేయవచ్చు. ప్రధానంగా చూసుకుంటే పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి శాసనసభ్యులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కొంత ఆ పార్టీ మెరుగైన పనితీరు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డిలా ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో, ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు కొంత ఎన్నికలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీకి ఎక్కువగా సీట్లు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనం జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్లో 14, భద్రాద్రి కొత్తగూడెంలో 12, జగిత్యాలలో 13, మహబూబాబాద్లో 16, మహబూబ్నగర్లో 24, మెదక్ 13, నాగర్ కర్నూలు 13, నల్గొండ 12, రంగారెడ్డి 12, సంగారెడ్డి 13, వనపర్తి 11, సిద్దిపేట 22, సూర్యాపేట 10, కామారెడ్డి 12, కుమరమం ఆసిఫాబాద్ 14 ఇలా ఆయా జిల్లాల్లో జరుగుతున్న స్థానాలకు సంబంధించి తొలి విడతలో బీఆర్ఎస్ పార్టీ స్థానాలు గెలుచుకుంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకించి పల్లె ప్రగతి ద్వారా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన కార్యక్రమాలను వివరిస్తూనే ప్రస్తుతం గత 2 ఏళ్లుగా పల్లెల్లో ఉన్న పరిస్థితులను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని, అందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచారాన్ని చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలకు సూచించింది. అందుకు అదే తరహాలో పల్లె ప్రగతిలో నాడు పరిస్థితి ఎలా ఉండేది, గ్రామాల్లో పచ్చదనం కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, మంచినీరు కావచ్చు, ఇతరత్ర వసతులను వాటన్నింటినీ బీఆర్ఎస్ సహాయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా అమలు చేసింది, ఇప్పుడు గత 2 ఏళ్లుగా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నేతలకు సూచించి అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ప్రచారం చేశారు. అయితే కొన్ని చోట్ల స్థానిక పరిస్థితులను బట్టి ఆ పార్టీ నేతలు ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని ముందుకెళ్లారు. పొత్తుతో సమన్వయంతో వెళ్ళారు. ఆ పార్టీ తరఫున కలిసి అక్కడ అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇతర ప్రతిపక్ష పార్టీలతో కూడా జతకట్టి వారు ఈ ఎన్నికల బరిలో నిలిచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా మొదటి దశలో చూసుకుంటే దాదాపు 270కి పైగా అంటే 4% వరకు అంటే ఇప్పటివరకు వచ్చిన ఫలితాలలో 4వ వంతు స్థానాలను ఆ పార్టీ గెలుచుకున్నట్లు కనిపిస్తుంది. ఇంకా ఫలితాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడైతే కొంత అభ్యర్థుల ఎంపిక సరిగా జరిగి పార్టీకి సంబంధించి నాయకత్వం బలంగా ఉన్న చోట ఆ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని చెప్పుకోవచ్చు మనం.